రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 1వ తారీఖున గ్రూప్ ఎగ్జామ్స్ అయితే రిలీజ్ చేస్తానని చెప్పారు. మరి అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా దాన్ని ఊసెత్తకుండా మరి జాడ లేకుండా తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఎలక్షన్ టైంలో నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఒక పేరుతోటి కాంగ్రెస్ అధికారంలో రావడానికి విద్యార్థులను మభ్యపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అయితే దాంట్లో ప్రధాన పాత్ర మన రేవంత్ రెడ్డి గారిది. ఒకసారి ఆ ముచ్చట్ని చూసుకుంటే, మోసానికి మారు పేరు కాంగ్రెస్. ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నియామకాలు చేపడతామని ప్రగల్భాలు. నేడు గ్రూప్ 1 నియామకాలపై కార్యాచరణ కూడా చేయని నేతలు అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిండ్రు, గెలిచినాక చేతులెత్తేసిండ్రు. మరి కాంగ్రెస్ వాళ్ళతో అట్లనే ఉంటుంది, మరి అట్లా ఉంటుంది వాళ్ళతోటి, అట్లా ఉంటుంది కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చారు. విద్యార్థులను మబ్బు పెట్టారు, పేద ప్రజలను మబ్బు పెట్టారు, రైతాంగ వారిని మబ్బు పెట్టారు. అందరి రకరకాల ఆశలతోటి ఊరేగించి అధికారంలో లేనప్పుడైతే రకరకాల విన్యాసాలు నాటకాలు వేసి అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు ఈరోజు అయితే ఫిబ్రవరి 1వ తారీఖు, మన ఫిబ్రవరి 1వ తారీఖున రోజు ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి వదిలేసి నాగోబా జాతర గురించి, అదేవిధంగా ఆదిలాబాద్లో డెవలప్మెంట్ చేయడానికి మంత్రి సీతక్క, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మన రేవంత్ రెడ్డి గారు అయితే వీళ్ళందరూ కలిసి ఆడ అభివృద్ధి చేయడానికి పోయారట. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, విద్యార్థులందరూ చదువు మీద ఫోకస్ పెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, గ్రూప్ ఎగ్జామ్స్ వస్తాయి టైం, కానీ వాళ్ళు చదువుతున్నప్పటికీ ఆ గ్రూప్ ఎగ్జామ్స్ కూడా రాలేని పరిస్థితి. ఇప్పుడైతే గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఇస్తామని ఇప్పటిదాకా ఇయ్యలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలని విద్యార్థులు ధర్నాలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం సాటుగా తిరుగుకుంటూ ఉన్నాడు. మరి చూద్దామా, కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో, మీ మేనిఫెస్టో తీసుకెళ్ళి బొందర పెట్టండి. కాంగ్రెస్ పార్టీ అనుబంధ మేనిఫెస్టో ఉద్యోగ నియామకాల ప్రణాళిక. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ కమిషన్ ద్వారా, స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాలు మిషన్ ద్వారా చేపడతాయి. దరఖాస్తులు ఎవ్వరూ ₹1 ఫీజు కట్టవలసిన అవసరం లేదు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. మరి అదే ముచ్చట్ని బట్టి విక్రమార్క గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పొంగిలేటిని, మన ఇంకే ఉన్నారు రైతులను చెప్పుతో కొట్టాయన మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి, ఆయన అయితే ఉద్యోగాలు ఇచ్చుడే కుదరదు, ఉద్యోగాలు ఇస్తామని మేము చెప్పినామా అని ఆ విధంగా సన్నాసులు ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. మరి గ్రూప్ 1 నియామకాలు ఫిబ్రవరి 1వ రోజున రిలీజ్ చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఎందుకు చేయడం లేదు ప్రభుత్వం దీని మీద? ఇదే జాబ్ నోటిఫికేషన్ల గురించి ఒకసారి ముచ్చట చూసుకోండి. నోటిఫికేషన్ నోటి మాటే. ఫిబ్రవరి 1న ఇస్తామన్న హామీ ఏమైంది? అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డికి దమ్ముంటే వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కేశవరెడ్డి, మణికరావు. ఇక ఈ ముచ్చట చూడండి. ఏదైతే కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసిన 16,000 ఉద్యోగాలు, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటినైనా పూర్తి స్థాయిలో రిలీజ్ చేయండి రా, వాటినైనా భర్తీ చేయండి రా అని విద్యార్థులు అయితే రోడ్లు పట్టుకొని ధర్నాలు చేస్తున్నారు, రోడ్లు కొట్టుకుంటూ ధర్నాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి కాన రావడం లేదు. మరి ఈ జాబ్ నోటిఫికేషన్లు జస్ట్ ఏమి దేశా ఎన్నికల ముందు ప్రచారం చేసుకోవడానికే. మళ్ళీ విద్యార్థులు ఆగం పాలయ్యి ఉడుకు రక్తంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికే ఈ విధంగా దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయితే విద్యార్థులు ఇది ఒకటి అర్థం చేసుకొని ఈసారి కాదు కదా, ఏసారి కూడా ఓటుని వినియోగించుకోకుండా చక్కగా మరి పని చేసుకుంటేనే నాయకులు వచ్చి మన కాళ్ళని మోపుతారు. ఇక గదే లాస్ట్ ఫైనల్.